ఈ ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ కృషి ప్రచారం చేస్తున్నారు మా గురువులు, మా పెద్దన్న లాంటి వారు, ఈనాడు సంపాదకులు శ్రీ నాగేశ్వరరావు గారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెలకట్టలేనిది. అలాగే మనం చేస్తున్న ఈ వ్యవసాయాన్ని ఆది నుంచి పాలేకర్ గారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి దీన్ని చాలా చక్కగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నాకు రామోజీరావు గారిని కూడా కల్పించటం, అక్కడ ఈరోజు కూడా వ్యవసాయం జరుగుతుంది, సుభాష్ పాలేకర్ కృషి జరుగుతుంది. ఇది అక్కడ మొదలుపెట్టి సుమారుగా 8 సంవత్సరాల పైన అయింది. వాళ్ళు పండినవి ఆకుకూరలు, కూరగాయలు వాళ్ళకున్న హోటల్స్లో వాళ్ళ స్టాఫ్కి అతి తక్కువ ధరకి ఇస్తున్నారు. ఇది ఇంకా జరుగుతూనే ఉంది. దానికి నాకు ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ చిన్న కార్యక్రమం తెలుసుకున్న ఆయనే స్వయంగా నాగేశ్వరరావు గారు రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఆ వార్త వచ్చేటట్టు చేసి ఇంతగా రావటానికి కూడా ఆయనే దోహదం చేశారు. మీరందరూ ఒక్కసారి నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. అందరికీ నమస్కారం. నా మిత్రులు విజయరామ్ గారు, శివకుమార్ గారు ఒక అద్భుతమైనటువంటి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాకు సుభాష్ పాలేకర్ గారు కూడా ఆత్మీయులే. వారిని 3-4 సార్లు కలిశాము. మా ఈనాడు జర్నలిజం స్కూల్లో వారి ఉపన్యాసాన్ని కూడా ఏర్పాటు చేశాము. చాలామంది సీనియర్స్తో ఇంటరాక్షన్ కూడా ఏర్పాటు చేశాము. ప్రకృతి అనే పేరే ఒక తల్లిని స్ఫురిస్తుంది. ఇవాళ మన వ్యవసాయంలోనే కాదు, ఏ శాస్త్ర సాంకేతిక పరికరాన్ని కనుగొన్నా అది ప్రకృతి నుంచి తీసుకున్నటువంటిదే. ప్రకృతి మనకు అన్నీ నేర్పుతుంది, అన్నీ ఇస్తుంది. ప్రకృతికి ఎప్పుడైతే మనం డిస్కనెక్ట్ అయ్యామో ఈ అవలక్షణాలు 100-200 ఏళ్ల క్రితం ఉన్నటువంటి జబ్బులు అన్నీ కూడా వైద్య శాస్త్రపరంగా పరిష్కారాలు కనుక్కున్నాం. వాటిని టీకాలతోటి, మందులతోటి అధిగమించాం. అయితే ఇవాళ మనం ప్రకృతికి దూరం అయిపోయి అనేక కొత్త జబ్బులను తెచ్చుకున్నాం. ఇవాళ ఉన్నటువంటి క్యాన్సరు, గుండెపోట్లు, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా మనిషి స్వయంకృతాపరాధాలు, స్వయంగా తెచ్చుకున్నటువంటివి. ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇవన్నీ మన స్వయంకృతాపరాధాలే. ఇవాళ మనకు పరిష్కారం మళ్ళీ ప్రకృతితో దగ్గర అవటం, ప్రకృతితోటి అనుబంధం ఏర్పాటు చేసుకోవడం, ప్రకృతితో కనెక్ట్ అవ్వడం, ప్రకృతి నుంచి నేర్చుకోవడం ఒక్కటే మనకి పరిష్కారం. ఆనందమైనటువంటి జీవితం ప్రకృతితోనే సాధ్యమవుతుంది. నేను ప్రధానంగా జర్నలిస్ట్ని. నేను రైతు బిడ్డనే కానీ రైతును కాను. వ్యక్తిగతంగా నాకు భూమి ఉన్నది. మావి తరతరాలుగా, మా 8 తరాల నుంచి మా కుటుంబ చరిత్ర ఉన్నది. తరతరాలుగా మా కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. మరొక వృత్తి తెలియని కుటుంబం మాది. మా తాతకు ఒక 50 ఎకరాల భూమి, మా నాన్న, మా పెద్దనాన్న చెరొక 25 ఎకరాలు భూమి పంచుకొని వాటిని సుభిక్షంగా చేస్తూ వస్తున్నారు. తరతరాలుగా మా కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు కూడా భూమే ప్రధానమైనటువంటి ఆలంబన మా కుటుంబానికి. నేను మొట్టమొదటి గ్రాడ్యుయేట్ మా కుటుంబంలో. వృత్తిరీత్యా జర్నలిస్ట్ని కాబట్టి వ్యవసాయానికి సంబంధించి ఇతర అంశాలకు సంబంధించి నాకున్నటువంటి కొన్ని ఆలోచనలు ఒక 20 నిమిషాల్లో నేను పంచుకుంటాను. ఇందులో మీకు ఎక్కడైనా సరే కనెక్ట్ అయితే వాటికి సంబంధించినటువంటి మళ్ళీ మనం తదనంతరం ఎప్పుడైనా చర్చ కూడా చేయొచ్చు. మనిషికి మన శరీరం తర్వాత ఎక్కువ అనుబంధం ఉండేది భూమితోనే. శరీరము తర్వాత భూమి. అందుకనే భూమి మనకు అన్నీ నేర్పుతుంది, అన్నీ ఇస్తుంది. భూమి మనకి అత్యంత ఒక ఇంటిగ్రల్ పార్ట్ మన జీవితంలో. మన స్నేహితుడు విజయరామ్ గారు, శివకుమార్ గారు ఆవుతోటి, భూమితోటి, పంటతోటి, ఆహారంతో అనేక ప్రయోగాలు చేస్తున్నారు. మన గురువు పాలేకర్ గారి ఆశీస్సులతోటి ఎన్నో రకాలైనటువంటి మన కస్టమైజ్డ్గా మన సమాజానికి అవసరమైనటువంటివన్నీ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా
మనం చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్స్ అవి ఎట్లా వెళ్తున్నవి, ఎక్కడ దెబ్బతింటున్నామో, ఎక్కడ మనం ముందుకు వెళ్తున్నామో అనే దాని మీద నాకు అనిపిస్తున్నవి ఏమిటి అంటే, మన దేశంలో ఇప్పటికి కూడా 65% మంది నేరుగా భూమి మీద ఆధారపడే బతుకుతున్నారు. మన భూమి, గాంధీజీ చెప్పాడు, మనిషికి అవసరమైనంతా కూడా భూమి ఇస్తుంది, ప్రకృతి ఇస్తుంది. మనిషి దురాశను తీర్చడానికి మాత్రం భూమి ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎన్ని కోట్ల మంది జనం ఉన్నప్పటికి కూడా వాళ్ళ అవసరాలన్నీ తీర్చగలిగేటువంటి శక్తి ప్రకృతికి, భూమికి ఉన్నది. మన దేశంలో స్వయంగా తగ్గుతూ ఉంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడ ఇంత పాపులేషన్, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పాపులేషన్ లేదు. ఇప్పటికి కూడా రైతు ఇప్పటికి కూడా చాలా దీనావస్థలో ఉన్నాడు. రైతు అంటే ఎవరు? అన్నదాత. రైతు ఇవాళ మన కృత్రిమ మేధ ప్రపంచం మొత్తాన్ని కూడా శాసిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనం ఏదైనా చేయొచ్చు, కానీ మనం బియ్యాన్ని పండించలేము, కందిపప్పును తయారు చేయలేము, చింతపండుని తయారు చేసుకోలేము, మన తోటకూరను పండించలేము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు లేదా ఏ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత వ్యాప్తి చెందినా మనకు సాధ్యం కాదు ఏమిటంటే మన ఆహారానికి రైతు ఒక్కడే ఇవ్వగలడు, రైతు మాత్రమే సమకూర్చగలడు, ప్రకృతి సహకారంతోనే చేయగలడు, భూమితోనే చేయగలడు అది. సో కాబట్టి మట్టికి ప్రత్యామ్నాయం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇవాళ మన 100వ శాటిలైట్ని మనం పంపించాం రోదస్లోకి. ఇవన్నీ ఏవి కూడా మన రోజువారీ భోజనాన్ని తయారు చేసి ఇవ్వలేవు. దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వ్యాప్తి చెందినప్పటికీ కూడా ఇది లేదు. కానీ రైతుకు చలామణి లేదు, ముఖ్యంగా మన దేశంలో. కొన్ని దేశాల్లో బాగానే ఉంది. ఈ మధ్య మేము అమరావతికి సంబంధించి ఒక రైతు 800 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు. అట్లాంటి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వస్తున్నాయి, కానీ మన దేశం రైతు స్వయం కృషితో ఎంత కష్టపడి చేసినప్పుడు కూడా వాడికి మన ఆసరా లేదు. మన ప్రభుత్వాలు వాళ్ళకి ఎట్లాంటి ఆసరా అందించడం లేదు. అసలు ప్రభుత్వాలు ఏమి చేయలేవు, చేయాలన్న ఆకాంక్ష కూడా వాడికి కనిపించడం లేదు. ఎందుకంటే రైతు జనాభా 60% ఉంది. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయలేరు. కానీ మరి రైతుకు పరిష్కారం ఏంటి? రైతు మీరు ఇందాక చెప్పారు, మన అరుణ్ గారు కూడా చెప్పారు ఇప్పుడే, మనం కేవలం పండించడమే కాదు, మన ప్రోడక్ట్ని వ్యాప్తి కూడా చేసుకోవాలి. నేను 2-3 ఉదాహరణలు చెప్తా. ఎందుకంటే ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉదాహరణ కూడా అరుణ్ గారు చెప్పారు. యాపిల్ ఫోను వాళ్ళ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయంటే అమెరికా గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి డబ్బుల కంటే ఎక్కువ ఉన్నాయి. ఒక చిన్న ఫోన్ యాపిల్ ఫోను వాళ్ళు సంపాదిస్తున్నటువంటి డబ్బు ఎంత అంటే ప్రపంచం మొత్తంలో 193 దేశాల జీడిపి కంటే ఒక ఫోన్ తయారు చేసే కంపెనీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. అయితే అంత పెద్ద పాపులర్ కంపెనీ కూడా, అమెరికాలో అంత డబ్బులు ఉన్నటువంటి కంపెనీ కూడా ప్రతి సంవత్సరం కొత్త ఫోన్ తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కొత్త ల్యాప్టాప్, కొంత ఐప్యాడ్ వాడు తయారు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇన్నోవేషన్ చాలా ముఖ్యం. మన దగ్గర ఏమిటంటే తరతరాలుగా అవే పనిముట్లతోటి అదే పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నాం. ఇవాళ మనం వ్యవసాయంలో కూడా అట్లాంటి ఇన్నోవేషన్ చాలా అవసరం. వ్యవసాయంలో కూడా కేవలం మన పంట పండించి మనం అమ్ముకుంటే దానివల్ల ఫలితం మనకు రాదు. రైతు అంటే ప్రపంచం మొత్తానికి అన్నం పెట్టే రైతు ఒక నిర్దేశించాలి, టర్మ్స్ని డిక్టేట్ చేయాలి. అప్పుడు మాత్రమే అతనికి ఒక వాల్యూ వస్తుంది. అది ఎట్లా చేయాలనేది మనం చర్చిద్దాం. కొన్ని నిమిషాలు నేను చెప్తా. రైతు పత్తి పండిస్తాడు, పత్తిని అమ్మేస్తాడు. వ్యాపారి తీసుకెళ్ళి దాని పత్తి నుంచి గింజలను వేరు చేసి దూది తయారు చేస్తాడు. దూది తయారు చేసినటువంటి అతను మళ్ళీ ఒక నూలు మిల్లుకు తయారు చేస్తారు. కోయంబత్తూరు నూలు మిల్లుకు పంపిస్తే అతను దారం తయారు చేస్తాడు. దారం తయారు చేసినటువంటి మిల్లు అహ్మదాబాద్, సూరత్కు వెళ్ళి అక్కడ వస్త్రం తయారవుతుంది. వస్త్రం తయారైనటువంటి ఆ వస్త్రాన్ని బాంబే డైయింగ్ లేదా ఇంకేదన్నా ఒక అరవింద మిల్స్ వాళ్ళు తీసుకెళ్ళి బట్ట తయారు చేస్తాడు. పత్తి పండించినటువంటి రైతుకి ₹1 వస్తే, బట్ట తయారు చేసినటువంటి వ్యక్తికి ₹50 వస్తే, వస్త్రాన్ని అంటే దుస్తులను తయారు చేసేవాడికి ₹100 వస్తుంది. అంటే పత్తిని పండించే రైతుకి అంటే 100 రెట్లు దాన్ని వాల్యూ ఎడిషన్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి వస్తుంది. ఈ రైతే దీనివల్ల ప్రయోజనం పొందాలి. సో పత్తి నుంచి ఇన్ని దశలు మారుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పొందాలి. మనకి ఇవాళ మన పక్కన ఉన్నటువంటి జాఫర్గఢ్ సదస్సు, మన చెరువులో మట్టి ఉచితంగా దొరుకుతుంది. ఈ మట్టిని మనం ఒక వినాయక విగ్రహం తయారు చేస్తే అది మట్టి విగ్రహం అయితే ₹50గా అమ్మచ్చు, దాని తయారీ ఖర్చు. దాన్ని అంటే మట్టి ఉచితంగా దొరుకుతుంది. మన చేతుల్లో ఉన్నటువంటి కళ ద్వారా దానికి ₹50 వాల్యూని జత చేస్తున్నాం. ఆ
వినాయక విగ్రహాన్ని మనం కాల్చామనుకోండి, చెత్తలోనో లేకపోతే ఇట్లాంటి పిడకలతో కాల్చామనుకోండి, అది 100 రూపాయలు అవుతుంది. దాన్ని రంగులు వేస్తే 200 రూపాయలు అవుతుంది. అంటే ఆ ఉచితంగా దొరికే మట్టి నుంచి వాల్యూని చేర్చడం ద్వారా దాన్ని 200 రూపాయలు అవుతుంది. అట్లానే పాలు పశుపోషణ చేసే వ్యక్తి పాల మీద వచ్చే దానికి అనేక రెట్లు పాల ద్వారా వచ్చే నెయ్యిని, పాల ద్వారా వచ్చే స్వీట్స్ని, పాల ద్వారా వచ్చే ఫ్లేవర్డ్ మిల్క్స్ని, పాల ద్వారా వచ్చే ఫ్లేవర్డ్ బటర్ మిల్క్స్ని, పాల ద్వారా వచ్చే చాక్లెట్స్ని అమ్మడం ద్వారా కొన్ని డజన్ల రెట్లు ప్రయోజనం పొందుతున్నారు. స్విట్జర్లాండ్లో డైరీ ఇండస్ట్రీ లేదు, కానీ స్విట్జర్లాండ్ చాక్లెట్స్ ఆర్ ద బెస్ట్ చాక్లెట్స్ ఇన్ ద వరల్డ్. ఎట్లా అంటే వాళ్ళు పాల ఉత్పత్తుల ద్వారా బెస్ట్ చాక్లెట్స్ చేసే టెక్నాలజీని వాళ్ళు చేశారు. ఇవాళ రైతు దీని ప్రయోజనం పొందాలి. ఈ రైతు దీన్ని ఎట్లా పొందాలి అనే దానికి మనం దీంట్లో ఇందాక ఇన్నోవేషన్ అనుకున్నాం కదా, కేవలం పంట పండించి కేవలం మనం పాలు ఉత్పత్తి చేసి అమ్ముకుంటే దానివల్ల వచ్చే నిజమైనటువంటి ప్రయోజనం ఉంది. అందుకని రైతు ఎప్పుడు కూడా పరాధీనుడై ఉన్నాడు. రైతు దీన్ని ఒక రైతు బాగా చదువుకొని రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టి దానివల్ల రైతుకు కూడా మేలు జరుగుతుంది. నేను ఈ మధ్య న్యూయార్క్ వెళ్తే న్యూయార్క్లో ఒక హోటల్ ఉన్నది. ఆ హోటల్లో అతి ఎక్స్పెన్సివ్ భోజనం అక్కడ ఆఫర్ చేస్తారు. ఎలా చేస్తారు అంటే, ఇట్లానే గోమహాక్షేత్రంకి వస్తే ఇక్కడ ఒక హోటల్ రెస్టారెంట్ పెడితే మన ఇష్టం, మనం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలకు వెళ్ళి మనకి ఇష్టమైనటువంటి కూరగాయని తెంపుకొని మనకి ఇష్టం వచ్చినట్టు వండి వాళ్ళు తయారు చేసి ఇస్తారు. అమెరికా మొత్తం మీద అతి ఖరీదైనటువంటి భోజనం అదే. తాజా కూరగాయతో అప్పుడప్పుడు మనం ఎంపిక చేసుకున్నటువంటి విధానంలో మనకు కోసి వండి మనకు తినిపిస్తారు. అది అతి ఎక్స్పెన్సివ్ అయినటువంటి మీల్ అమెరికా మొత్తం మీద. సో ఇవాళ మనం వాల్యూ ఎడిషన్ రైతు గనక పొందకపోతే, రైతు గనక చేయకపోతే, ఇవాళ ప్రభుత్వాల మీద ఆధారపడి మాకు మద్దతు ధర ఇవ్వండి, గిట్టుబాటు ధర ఇవ్వండి, మేము మీ మీద ఆధారపడి ఉన్నాము అని దేహి అని ప్రభుత్వాల దగ్గర, కార్పొరేట్ కంపెనీల దగ్గర మనం ఆధారపడినంతకాలం రైతుకు శరణ్యం లేదు. ఇది గత 77 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇదే జరుగుతుంది. రైతు ఒక టర్మ్స్ని డిక్టేట్ చేసేట్టుగా మనం తయారవ్వాలంటే మనం టెక్నాలజీని పెంచుకోవాలి, దాని ఉత్పత్తిని పెంచుకోవాలి, మన వస్తువు మన ధరను మనమే అమ్మాలి. ప్రపంచంలో ఏ వస్తువైనా సరే, ఫోన్ దగ్గర నుంచి కారు దగ్గర నుంచి వాడు పెంచుతాడు, తగ్గిస్తాడు, ఇస్తాడు, ఇవ్వడు, ఆపేస్తాడు, కొత్త మోడల్ అన్నీ కూడా ఉత్పత్తిదారులే చేస్తున్నారు, ఒక్క రైతు మినహా. రైతుకి ఈ శక్తి ఎప్పుడైతే సమకూర్చుకోగలడో అప్పుడు మాత్రమే రైతుకి గిట్టుబాటు అవుతుంది, వ్యవసాయం లాభదాయకం అవుతుంది. ఇది మనం ఎంతకాలం పండించి కేవలం వాళ్ళకి సమాజానికి అవసరమైనటువంటి ఇస్తున్నంతకాలం మనకు కంచిగరుడ సేవ తప్పితే దీనివల్ల రైతుకు రాదు. రైతు ఈ టెక్నాలజీని ఇచ్చేయాలి. ఇవాళ దురదృష్టం ఏంటంటే రైతు కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలి, మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలి, లేదా ఇంకేదన్నా డాక్టర్ కోర్స్ చేయాలి. మనం ఈ వృత్తి నుంచి బయటకు వెళ్ళాలి. ఈ వృత్తి నుంచి బయటకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ ఈ వృత్తిలో ఉన్నటువంటి అవకాశాలు మనం అందిపుచ్చుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అది నిజమైనటువంటి గెలుపు, నిజమైనటువంటి వృద్ధి, నిజమైనటువంటిది. సో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలామంది ప్రముఖులు, గొప్పవాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి మన ఉత్పత్తిని, ఇక్కడ మనకి ఎవరో అక్కర్లా, మన విజయరామ్ గారే బెస్ట్ ఎగ్జాంపుల్. 30 ఏళ్ల క్రితం చిన్న సమోసాలు అమ్మే ఒక షాపు ప్రారంభించి ఇవాళ హైదరాబాద్లో ఒక చిన్న బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి విజయరామ్ గారు. ఎమరాల్డ్ అంటే ఒక పెద్ద బ్రాండ్. ఎమరాల్డ్లో కార్తీక మాసంలో వెళ్తే పాల కోసం పెద్ద క్యూ, నెయ్యి కోసం పెద్ద క్యూ. ఇవాళ సాయంత్రం వెళ్తే వాళ్ళు అమ్మే ఒక చిన్న పాయసం, దానికోసం పెద్ద క్యూ. అది మన వాల్యూ మనం క్రియేట్ చేసుకోవాలి. 75 ఏళ్ల క్రితం పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని పుల్లారెడ్డి గారు కర్నూలులో బస్ స్టాండ్లో బటర్ మిల్క్ అమ్మేవాడు. ఆయన మామూలుగా ఈ కప్పుల్లో బటర్ మిల్క్ అమ్మేవాడు గాజు సీసాల్లో. ఇవాళ హైదరాబాదు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఎక్కువ సేల్స్ ట్యాక్స్ని పే చేసే ఇద్దరు వ్యక్తుల్లో ఆయన ఒకరు. అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల నెంబర్ 1 ట్యాక్స్ పేయర్ ఇన్ ద ఎంటైర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. దానికి ఎట్లా సాధ్యమైందంటే అతను తన చేసే పనిని ఒక లాభదాయకంగా మలిచారు. అందుకని పుల్లారెడ్డి స్వీట్స్కి వెళ్తే అక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఆయన ఫండమెంటల్స్ ఇప్పుడు ఇవాళ చెప్పాం, మనం ప్రకృతితో మమేకం అవ్వాలి, ప్రకృతితో కనెక్ట్ అవ్వాలనేది. పుల్లారెడ్డి గారి సక్సెస్ కారణం ఏంటి? ఆ షాపుకి వెళ్తే అక్కడ రాసి ఉంటాయి,
మా స్ఫూర్తి ప్రదాత కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన చెప్పిన సూత్రాలు మేము పాటించి ఇక్కడికి వచ్చామని. నీ ముడి సరుకులు నువ్వే కొని తెచ్చుకో, జోకే అప్పుడు 1 తులం పోయినా పర్వాలేదు, తక్కువ జోకకు. పాకశుద్ధి ఎంత ముఖ్యమో వాక్శుద్ధి అంతే ముఖ్యం. నువ్వు తినేదే నీ పని వాళ్ళకు పెట్టు. ఇందాక అరుణ్ గారు చెప్పారు, నాకు ఎంప్లాయీస్ కాదు, నా భాగస్వాములు అని, నా బిడ్డలు అని. ఎప్పుడైతే మనం ఇవన్నీ తీసుకొచ్చామో అవి సాధ్యం అవుతుంది. నువ్వు తినేదే నీ పని వాళ్ళకు పెట్టు, ధనికుడు కొన్నా దరిద్రుడు కొన్నా ఒకే ధరకు అమ్ము. ఇవి మన ఫండమెంటల్స్. ఏ వ్యాపారం, ఏ వ్యవసాయం కూడా అంతే. వ్యవసాయం అనేది ఒక అద్భుతమైనటువంటి కల్చర్, మన దేశానికే సొంతమైనటువంటి కల్చర్. అమెరికా ఇంత పెద్ద దేశమైనా అమెరికా వ్యవసాయ రంగ చరిత్ర 200 సంవత్సరాలే. మనకు 2000 సంవత్సరాల క్రితం నుంచే మనం వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం మీద 95, మన స్వాతంత్రానికి పూర్వం 95% జనాభా ఒక్క వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నది. ఇవాళ మనం చదువుకున్న చదువు కేవలం మన ఈ వృత్తి నుంచి మనం బయటకు వెళ్ళటానికి కాకుండా ఈ వృత్తిలో స్థిరపడి ఈ వృత్తిలో ఎదగటానికి గనక మనం దోహదం చేసుకుంటే అప్పుడు మనకు తిరిగి ఉండదు. వ్యవసాయం అనేది గిట్టుబాటు అవుతుంది, వ్యవసాయం అనేది లాభదాయకం అవుతుంది. ఇవాళ మన దేశం నుంచి ప్రతి సంవత్సరం 13 లక్షల మంది విద్యార్థులు, చదువుకున్నటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వీళ్లలో 10 లక్షల మంది విద్యార్థులు కేవలం వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. దీనికి కారణం ఏమిటంటే మన వ్యవసాయం లాభదాయకత లేకపోవడం. అందుకని మనం అందరూ దృష్టి సారించాల్సింది ఏంటంటే మనం వ్యవసాయం చేయటం, ఎక్కువ పండించడం ఇదని కాదు, వ్యవసాయాన్ని లాభదాయకంగా మలుచుకోవాలి, ఎంటర్ప్రైజ్ చేయాలి, ఇన్నోవేషన్ రావాలి. ఆ ఇన్నోవేషన్ అనేది ఎప్పటికి వస్తుందో అది సాధ్యం. ఇవాళ శివకుమార్ గారు ఎక్కడో అంతా ఒక కబేళాకి వెళ్తున్నటువంటి ఆవులన్నీ తీసుకొచ్చి బ్రహ్మాండమైనటువంటి ఒక మహాక్షేత్రాన్ని ఇక్కడ నిర్మించారు. ఒకటి సేవ, ఒకటి తృప్తి, ఒక దీంట్లో ఉన్నటువంటి దీని వ్యాప్తి చాలా అద్భుతమైనటువంటి ఇనిషియేటివ్ ఇది. మీలో చాలామంది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, ఉన్నారు కూడా. సో కాబట్టి వాళ్ళ వ్యవసాయాన్ని మన అట్లా ఒక లాభదాయక దాంట్లో ఉన్నటువంటి వాల్యుయేషన్ మనం చేసి దాన్ని మరి ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే మనందరం కనెక్ట్ అవ్వటం వల్ల సాధ్యం. మనందరం కూడా ఎలక్ట్రికల్ పోల్స్ అయితే మనందరికి ఉన్నటువంటి ఆలోచనలు అనే ఒక వైర్ ద్వారా మనందరం కనెక్ట్ అవ్వాలి. మన ఒకరిలో ఉన్నటువంటి ఆలోచన మరొకరు పంచుకొని, ఒకరిలో ఉన్నటువంటి ఒక ఐడియాస్ని ఇంకొకరు పంచుకొని, ఒకరు చేసినటువంటి ప్రయోగాలను మరొకరు చేస్తూ ఎట్లా ముందుకు వెళ్ళి ఎట్లా చేయాలనేది కంపెనీస్ అన్నీ చేస్తారు. పెప్సీ కోలా, కోకోకోలా ఇద్దరు కూడా ప్రత్యర్థి కంపెనీలు, కానీ వాళ్ళిద్దరు కలిసి క్రికెట్ ఆడతారు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ మార్కెట్ షేర్ని ఎట్లా పెంచుకోవాలో చేస్తారు. పోటీనే, కానీ వాళ్ళు ఈ మన ఒక కూల్ డ్రింక్స్ని అమ్మటం ఎట్లా, పెంచడం ఎట్లా అని చేస్తారు. లేకపోతే అన్నం పెట్టే రైతేమో అనాథ అయిపోయాడు, ఒక గుట్కాలు అమ్మే వాళ్ళేమో కోటీశ్వర్లు అయిపోయారు. మా పేపర్లో ఫస్ట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లన్నీ మొత్తం వాళ్ళే ఇచ్చేస్తున్నారు. ఎంత దురదృష్టం. అన్నం పెట్టేవాడి గౌరవం లేని సమాజం ఏంటి? అన్నం పెట్టేవాడు అసలు రైతు, ప్రత్యామ్నాయం లేనటువంటి వాడు ఇంకా అసలు ఈ దేశంలో మనకి ఎంత కష్టం. సో కాబట్టి ప్రభుత్వాలు చేయటంలా, ప్రభుత్వాలకు వాళ్ళ ధ్యాస అంతా కూడా డబ్బు మీద, డబ్బు తీసుకోవటం మీదే ఉంది, పాలిటిక్స్ లేదు. సో అందుకని మనం మోరల్ ప్రెషర్ వాళ్ళ మీద పెంచాలి. మనం దీన్ని చేయడానికి అనేక ఉద్యమాలు రావాలి. ఉద్యమాలు అంటే ఏదో ఆందోళనలో ప్లకార్డులు పెట్టుకొని బయటకు తిరగటం కాదు, మనలో ఒక ఆలోచన రావాలి. మనం చేసే పంటలను ఇన్నోవేటివ్గా చేయటం, మన మీద మనమే చేయటం, దేహి అని ప్రభుత్వాల ముందు నుంచి కాకుండా ప్రభుత్వాలు వాళ్ళ దగ్గరకు వచ్చేట్టుగా చేయాలి. అట్లా చేయాలి. అది ఎప్పుడైతే సాధ్యం అవుతుందో అప్పుడు మాత్రమే రైతుకు మనుగడ ఉంటుంది. దేహి అన్నంతకాలం మనకు మనుగడ లేదు రైతుకి. అందుకని రైతు ఒక స్వయం కృషితో, ఒక సొంత ఆలోచనతో, స్వావలంబనతో ముందుకు వెళ్ళాలి. దానికి ఒక అత్యంత విలువైనటువంటి మార్గం ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు తక్కువ, ప్రకృతి వ్యవసాయంలో ఒక స్వయం కృషి ఉన్నది, స్వావలంబన ఉంది. దీనివల్ల ఇట్లా సాధ్యం అవుతుంది. ఇన్నోవేటివ్ క్రాప్స్, ఇన్నోవేటివ్ విత్తనాలు. విజయరామ్ గారి షాప్కి వెళితే కొన్ని ఎప్పుడో అక్కడ రామకృష్ణ మఠలో కూడా చేశారు. కొన్ని 100 సంవత్సరాలు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా చేశారు. మన విత్తనాలు అమ్ముతున్నటువంటి కంపెనీలన్నీ 1000 ఎకరాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 1000 ఎకరాలను ప్రొక్యూర్ చేస్తే ఇవాళ మనం రైతు, ఆ విత్తనాల ఆధారంగా పండించే రైతు ఏమో దీన స్థితిలో ఉన్నాడు. మన ఊళ్ళకి వెళ్తే ఇప్పటికి కూడా 50 ఏళ్ల క్రితం వాళ్ళు ఎట్లా జీవించారు, ఇప్పుడు అంతే జీవించారు. జీవించడం అంటే ఎక్కువ సంపాదించడం అని కాదు నా ఉద్దేశం, ఒక ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో అట్లా జీవించాలి. రైతుకు అది లేదు. రైతు దైన్యం ఉన్నది. ఊర్లకు వెళితే దైన్యం ఉంది. లేకపోతే ఇవాళ హైదరాబాద్ సిటీలో ఇక్కడ కోహెడ గ్రామంకు వెళితే ధాన్యం ఆరబెట్టుకోవడానికి రోడ్ల మీద ఉండడం ఏంటండి? ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మీరు ఇక్కడ
నేషనల్ హైవేస్ మీద ధాన్యం ఆరబోసుకోవడం ఏంటండి? రైతు అంత పరాధీనుడై ఉన్న తర్వాత ఈ దేశం ఇంకేం ఇదవుతుంది? రైతు బాగు కాకుండా ఇంకేమవుతుంది? రైతు ధాన్యాన్ని, వస్తువులన్నీ మన వర్షం కురిస్తే ధాన్యం మొత్తం కూడా నీళ్లలో తేలిపోతుంటే ఎంత దయనీయమైనటువంటి స్థితి. ఇవాళ తుఫాను వచ్చినా, ప్రకృతి వైపరీత్యం వచ్చినటువంటి ఎక్కువ సఫర్ అవుతున్నది ఎవరు అంటే రైతు. మనం ఇంకొకటి ఉంది, మేము జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు చాలామంది అడిగారు, రైతు కూలీని, వ్యవసాయ కార్మికుడిని, లేదా మా అమ్మ కూలి పని చేస్తుంది. మనం కూలీలం కాదు, రైతులం. మనం కౌలు రైతులం కాదు, రైతులం. మనం అన్నం పెడుతున్నాం అందరికీ. అందుకని ఇప్పుడు రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు మనం తగ్గించుకోవద్దు. కొంతమంది అది భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, భూమికి ఎవరు సొంతదారులు? మనం ఇవాళ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మన దగ్గర కొంత ఉండొచ్చు. రైతు కూలీలైనా, వ్యవసాయ కార్మికులైనా, కౌలు రైతులైనా, ఎవరైనా సరే అన్నదాతలు, రైతులనే అనండి, రైతులనే మీరు అందట్లో అట్లాగే పిలవండి. కూలీలు అనద్దు, వాళ్ళు రైతులు. స్వేదంతో చేసే ఎవరైనా సరే రైతే. అందరికి అన్నం పెట్టేవాడు ఎవరైనా సరే అన్నదాతే. కాబట్టి ఇవాళ మనకి ఆ స్వావలంబన, ఆ ప్రక్రియ మనకు రావాలి, అవన్నీ చేయాలి. అందువల్ల ఈ ఇన్నోవేషన్ అనేది ఒక వ్యక్తుల నుంచి కాకుండా ఒక సమష్టి కృషి ద్వారా ఇట్లాంటి సదస్సులు కేవలం విజయరామ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగారు, చాలా చోట్ల కూడా చేశారు. ఇవి పాలేకర్ గారిది యాక్చువల్గా మనం జరగకుండా వాయిదా పడింది అది. ఇట్లాంటి సదస్సులు తరచుగా చేయండి. ఇవేంటంటే ఎలక్ట్రిఫైయింగ్ అవుతాయి, ఒకరి నుంచి ఒకరి ఆలోచనల ద్వారా అవుతుంది. మనకి ఎప్పుడైనా సరే, ఇప్పుడు అమ్మ ఉందనుకోండి, ఆ అనేది ఒక అక్షరం, మా అనేది ఒక అక్షరం. ఏ అక్షరానికి ఆ అక్షరకు విలువ లేవు. 2 అక్షరాలు ఒక చోటకు వస్తే అమ్మ అయిపోయింది. నాన్న, నా ఒక అక్షరం, నా ఒక అక్షరం, 2 అక్షరాలు చేస్తే నాన్న అయిపోయాడు. మన వ్యక్తులుగా పెద్ద విలువ లేకపోవచ్చు, మనం 2 కలిస్తే ఐకమత్యం అయితే దాని విలువ అది. దాన్ని సైన్స్లో కూడా ప్రూవ్ చేశారు. ఒక ఎద్దు ఒక 300 కిలోలు బరువు లాగుతుంది, ఇంకొక ఎద్దు 400 కిలోలు లాగుతుంది. 2 ఎద్దులు కలిపితే 1000 కిలోలు లాగుతాయి. ఆ జట్టులో బలం వస్తుంది. దట్ ఇంక మన మేనేజ్మెంట్లో సినర్జీ అని అంటారు. 1+1 ఈజ్ నాట్ 2. 1 కలిస్తే లెక్కల్లో 2 అవుతుందేమో, కానీ జీవితంలో 2 కంటే ఎక్కువ ఎప్పుడైనా. ఇక్కడ ఉన్నటువంటి 300 మంది కలిస్తే ఒక 30,000 మంది బలం ఉంటుంది మనకి. ఈ సమష్టి కృషిలో బలం ఉంటుంది. కాబట్టి ఇది తరచుగా ఒక నెలలో ఒక రోజు ఇట్లా పెట్టుకొని, ఒక్కొక్క జిల్లాలో ఒక చోట కలిసి ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని ముందుకు వెళ్తే అది బలం. అది అందుకని ఒక్కొక్కసారి సొల్యూషన్స్ మనం ఒకరు దొరకకపోవచ్చు. మార్కెటింగ్ కూడా మనం ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇవన్నీ కూడా చేయాలి. ఇది ప్రధానమైనటువంటి ఇన్నోవేషన్ మనం వ్యవసాయంలో తీసుకురావాలి. రెండోది, మా కుటుంబం చెప్పాను, మా తాత పేరు మానుకొండ సోమయ్య. మా 4 ఇళ్ళు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో 4 ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబానికి 50 ఎకరాలు ఉంది. మా కుటుంబం ఎగ్జాంపుల్ చెప్తా. మా తాత అప్పు చేయటం అంటే తప్పు చేయటం అనే నమ్మకంతో జీవితాంతం అట్లా జీవించాడు. మా నాన్న, మా పెద్దనాన్న కూడా అలా జీవించారు. మేము ఇంతవరకు మా జీవితం మా 1 సెంటు భూమి అమల. మా భూమి అంతా కూడా 200 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూమి ఇప్పుడు కూడా ఉన్నది. భూమి ఎప్పుడు అమల. మా అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు అనేక ప్రయోగాలు చేశారు, అప్పులు చేశారు, మొత్తం దెబ్బతినిపోయారు. రైతు లేదా పారిశ్రామికవేత్త ఎవరైనా సరే అప్పు చేయటం అంటే తప్పు చేయటమే. అప్పు ఎప్పుడు కొన్నిసార్లు చేయొచ్చు. పరిశ్రమ పెట్టాం, లేదా ఇంకేదన్నా ఒక పెద్ద ప్రొడక్షన్ యాక్టివిటీ పెట్టాం, డైరీ పెట్టాం, అప్పుడు అప్పు చేయొచ్చు. ఎందుకంటే దాని మీద నిలకడైనటువంటి ఆదాయం. మనకు ఆదాయం ఎష్యూరెన్స్ లేకుండా అప్పు చేయొద్దు. అసలు రైతు దెబ్బతింటుంది ప్రధానంగా అప్పు. మన ఊళ్ళకి వెళ్తే ఎవరైనా సరే అప్పులతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పులతోనే దెబ్బతినిపోతున్నారు. అప్పు చేయకుండా సస్టైన్ కావాలి. అది దాంట్లో ఉన్నటువంటి మన పొదుపు ద్వారా కొంత చేసుకొని ప్రొడక్షన్ పర్పసెస్లో మాత్రమే అప్పు చేయొచ్చు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. అప్పు ఎప్పుడు కూడా పేరుకొని పోవద్దు. అప్పు చేయటం అంటే తప్పు చేయటం. అప్పు మా కుటుంబాన్ని రక్షించింది, అది మా స్వానుభవం. ఎప్పుడు కూడా రైతు అనేవాడికి ప్రథమ శాపం ఏమిటంటే అప్పుకి దూరంగా ఉండటం ద్వారానే ఇది అవుతుంది. అందుకని చిన్న కమతాలతోటి ప్రారంభించి వెళ్ళాలంటే అప్పుకి అసలు ఆశ్రయం కల్పించొద్దు అసలు. అది చాలా ఎందుకంటే 2 రూపాయలు 2.5 రూపాయలతో చేస్తున్నటువంటి చాలామంది రైతులు బాగా దెబ్బతినిపోయారు చాలామంది. ఎందుకంటే ఇది మన పరిశ్రమ లాంటిది కాదు. అందుకని మన సినిమా ప్రొడక్షన్లో కూడా చూడండి, రామానాయుడు గారు ఏనాడు అప్పు చేసే సినిమాలు తీయలా, రామోజీరావు గారు ఎప్పుడు అప్పులు చేసే సినిమాలు తీయలా. అట్లాంటి వాళ్ళు 100 సినిమాలు తీశారు, ఎక్కడ ఏమాత్రం. కానీ చాలామంది కోట్ల రూపాయలు వచ్చినటువంటి వాళ్ళు కూడా దెబ్బతినిపోయారు. ఎవరైతే క్రెడిట్ మీద ఆధారపడి ఉన్నటువంటి పనులు చేశారో వాళ్ళు దెబ్బతినిపోయారు. వాళ్ళ సొంత డబ్బులతో చేసినటువంటి వాళ్ళందరూ కూడా బాగా ఉన్నారు. కాబట్టి ఇది రైతుల్లో ఉన్నటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే నేను గమనించింది,
రైతు మనం ఏ ఇండస్ట్రియల్ ఫ్యామిలీని తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, భార్యాభర్తలు ఇద్దరు వర్క్ చేస్తారు. నేను ఒకసారి యూరోప్ వెళ్తే నైట్ అంతా ఉన్నాము. 5 గంటలకి లిస్బన్, పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, 52 మైళ్ళ దూరం. 5 గంటలకి మేము అక్కడి నుంచి మేము కారులో వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. వెళ్ళి అక్కడ కూర్చున్నాము. అక్కడ డ్రైవర్ రాకపోతే 5:15కి వెళ్ళి రిసెప్షన్ అడిగా, మేము 5 ఉన్నామండి ఇంకా రాలేదని. ఇదిగో వచ్చారు కదా, అక్కడ కూర్చున్నా కదా అన్నారు. అక్కడ వచ్చిన ఆవిడ ఒక మహిళ, 55 ఏళ్ల మహిళ, కోటు వేసుకొని వచ్చింది తెల్లవారుజామున 5 గంటలకు. మంచు కురుస్తుంది, రోడ్డు మీద మంచు పేరుకుపోయింది. కానీ 55 ఏళ్ల మహిళ తన ఉపాధి కోసం ఒక డ్రైవర్ ఉద్యోగం చేస్తుంది, బ్రహ్మాండమైనటువంటి. మన కుటుంబాల్లో మహిళల్ని భాగస్వాములను చేయకుండా మనం ఎప్పటికీ వృద్ధి చెందాం. చైనా తీసుకోండి, యూరోప్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, ఏది ఎక్కడైనా సరే మహిళల్ని కేవలం వంటగదికి పరిమితం చేసినంత కాలం మనం వృద్ధి చెందాం. సో ఆ మహిళ ఎప్పుడు కూడా మనం చేసే వ్యాపకంలో భాగం కావాలి. వంట ఉంటుంది కాదు, మహిళకు ఆలోచన ఉంటుంది. మనం ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం, ఒక కాలుతో పరిగెత్తలేం, ఒక ఊపిరితిత్తుతో బతకలేం. సో కాబట్టి మహిళని భాగస్వాములను చేయాలి. ఎప్పుడు కూడా మహిళల్ని, పిల్లల్ని మన కుటుంబాల్లో భాగస్వాములను చేయాలి. అది చేసినప్పుడు మాత్రమే వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది, ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తుంది, ఇద్దరు కలిసి ఆ బండిని ముందుకు నెట్టగలరు. సో కాబట్టి మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రధానమైన వ్యవసాయ కుటుంబాల్లో ఉన్నటువంటి ట్రెడిషనల్గా ఏంటంటే వంట చేయడం చాలా కష్టం. కట్టెలు, పుల్లలు, వాటితో వంటలు చేయటం, వాళ్ళకి ఇవన్నీ చేయటం. ఇవాళ అట్లా కాదు, ఇవాళ అరగంటలో వంట చేసేస్తున్నారు. మహిళ కూడా ఇది చేయాలి. రెండోది, మనం అందరం కూడా మనమే ఒక రోల్ మోడల్గా ఉండాలి. మీరు చాలామంది ఉంటారు. రిషి ప్రభాకర్ అని సిద్ధ సమాధి యోగా చాలా కాలం చేశారు. ఆయన 52 ఏళ్ళకి చనిపోయాడు. మనం ఒక రోల్ మోడల్గా లేనప్పుడు మనం చెప్పే మెసేజ్ వెళ్ళదు జనం. మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం పండించే పంటను మనం తినాలి. విజయరామ్ గారు హోటల్కి వెళ్తే చిన్న కప్పులో పెరుగు తీసుకొని వెళ్తారు, ఆ పెరుగే తింటాడు ఆయన. అక్కడ మార్కెట్లో ఉండే పెరుగు తినరు. నేను మేము ఒక వార్త ఇస్తాం, పామోలిన్ నూనెతోటి అమ్మోనియం దీంతో ఒక పాలు తయారు చేస్తున్నాడు, దాంట్లో వెన్న బాగా వస్తుంది, ఇవన్నీ చేస్తున్నారు. అది విషతుల్యమైనటువంటి ఆహారం. కాబట్టి మనం అందరం కూడా మంచి ఆహారం పండించడమే కాదు, మంచి ఆహారం తీసుకొని మంచి ఆరోగ్యంగా ఉండి మనం ఇతరులకు రోల్ మోడల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పేదానికి విలువ ఉంటుంది, మనం చెప్పేదాన్ని జనంలోకి వెళ్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆర్థికంగా బలంగా ఉండాలి. బలవంతుడు చెప్పేదే వింటుంది ప్రపంచం. సో బలవంతుడు అంటే మళ్ళీ మనం కండబలం లేదు, ధనబలం కాదు. మనం చెప్పే దాంట్లో మోరల్ గ్రిట్ రావాలంటే మనం చేయాలి అది. సో కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి. మన జీవితంలో ఎక్కువ సుఖ సంతోషాలతో ఉండాలి. మనం ఎవరి దగ్గర చేయి చాపకూడదు. అట్లా స్వయం కృషితో ఉండాలి, స్వావలంబనతో ఉండాలి. మన పిల్లల్ని బాగా చదివించగలగాలి. అంతేగాని దీనస్థితిలో ఉండి నేనేదో చేస్తున్నాను, ఒక కాలం చెల్లిన విధానాలతో చేస్తున్నాం అని అన్నప్పుడు మనకు మనుగడ ఉండదు. ఏది సస్టైనబుల్ అంటే మనం అందుకనే సుస్థిర అభివృద్ధి అంటారు. సుస్థిర వ్యవసాయం అంటే ఏంటంటే దాని మీద ఆ కాళ్ళ మీద నిలబడాలి. న్యూస్ పేపర్స్ అయినా అంతే. 1908వ సంవత్సరంలో ఆంధ్రపత్రిక మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల పత్రికలు వచ్చినాయి, కానీ నిలబండి పత్రికలు కొన్నే. అందుకనే తెలుగు పత్రికా రంగాన్ని మలుపు తిప్పినటువంటి మహనీయులు ముగ్గురు. ఒకరు కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు మొట్టమొదటి పత్రిక పెడితే అది స్వాతంత్రోద్యమంలో చాలా కృషి చేసింది, కానీ అది కాలగర్భంలో కలిసిపోయింది. 1938లో రామ్నాథ్ గోయంకా ఆంధ్రప్రభ పెట్టారు, అది కూడా చాలా కృషి చేసింది, సాహిత్య సేవ, దేశ సేవ అన్నీ చేసింది. కానీ అవన్నీ నెలలో ఈనాడు మలుపు తిప్పినటువంటి ఇదేంటంటే తన కాళ్ళ మీద తాను నిలబడింది. ఈనాడు నిలబెట్టేలాగా చేశాడు రామోజీరావు గారు. తన కాళ్ళ మీద తన సొంతంగా ఫోటోగ్రాఫర్లు, తన సిబ్బందిని బాగా చూడడం, సిబ్బందికి వేతనాలు బాగా ఇవ్వడం, పేపర్ని బస్సుల్లో, రైళ్లల్లో కాకుండా సొంత ట్రాన్స్పోర్ట్స్లో చేయడం, సొంతంగా ఫోటోగ్రాఫర్స్ని నియమించుకోవడం, సొంతంగా విలేకరులు నియమించుకోవడం, దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉండడం, సొంతంగా ఆఫీసులు ఉండడం, సొంతంగా ప్రింటింగ్ మెషిన్స్ కొనుక్కోవడం. ఎవరి మీద అట్లా స్వయం సమృద్ధి ఉండాలి. మనం చేసే పని కూడా స్వయం సమృద్ధి. మనకు ఒక ఛాలెంజ్, ఇక్కడ ఉన్నటువంటి 300 మంది కుటుంబాలకు కూడా మన రోల్ మోడల్స్ ఉండాలి. మంచి ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, మనం ఒక ధైర్యంగా ఉండాలి, మన పిల్లల్ని బాగా చదివించాలి, సౌకర్యంగా ఉండాలి. అప్పుడు మనం చెప్పే మాటకు విలువ ఉండదు. కాబట్టి మన మీద అట్లాంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం బాగా ఆ ప్రకృతి వ్యవసాయంలో అప్పుడు దానికి విలువ వస్తుంది అది. సో కాబట్టి ప్రకృతి వ్యవసాయం లాభదాయకత అనేది మనకు ఒక ప్రామాణికం కావాలి. ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తున్నామనే ఒక ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉండాలి. ఎందుకంటే ప్రపంచాన్ని మనం మేలు చేస్తున్నాం, దర్జాగా ఉండాలి. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే, ఐఏఎస్ ఆఫీసర్ కంటే నేను రైతుని అని చెప్పుకోవాలి. ఇవాళ ఎక్కడైనా ఒక స్కూల్కి వెళితే 1000 మంది పిల్లలు ఉంటారు. నేను చాలా స్కూళ్ళకు వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు 1000 మంది పిల్లలు ఉంటే భవిష్యత్తులో ఏం కావాలంటే ఐఏఎస్, ఐపీఎస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కార్డియాలజిస్ట్,
రైతు అని ఒక్కరు కూడా చెప్పట్లా. రైతు ఏం పాపం చేసుకున్నాడండి? షుగర్ వాటర్ తయారు చేసే పెప్సీ కంపెనీలో మేనేజర్గా ఉండటం గొప్ప, అందరికి అన్నం పెట్టేవాడి కంటే, కందిపప్పు తయారు చేసి అమ్మేవాడి కంటే గొప్పవాడు. మనం చేసే వృత్తి పట్ల మనకు ఒక ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం, బలం ఉండాలి. మనం చేసేది మంచి పని నమ్మకం ఉండాలి. నమ్మకం ఎప్పుడు ఉంటుందంటే మనం సౌకర్యంగా ఉన్నప్పుడు ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉంటుంది. అది చాలా ముఖ్యం. కాబట్టి మనం చేసే పని మంచిది. రంగప్రసాద్ గారని అక్కడ 70 ఎకరాలు మేము క్షేత్రానికి వెళ్ళి చూసిచ్చాం. ఇక్కడ ఉన్నారో లేదు తెలియదు, ఆయన ఎక్కడో యాక్సిస్ బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్గా చేసి వ్యవసాయం చేస్తున్నారు. దర్జాగా చెప్తున్నాడు, ఐ వాజ్ ఎ బ్యాంకింగ్ ప్రొఫెషనల్, నౌ ఐఎమ్ ఏ ఫార్మర్ అని. మనం బాగా మాట్లాడాలి, వెళ్ళాలి ఎక్కడికైనా. మనకి సర్ప్లస్ మనీ ఉండాలి. సర్ప్లస్ మనీ ఉన్న కుటుంబాలే బాగుంటాయి. ఇప్పుడు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటిగా వాటర్ వచ్చింది కాబట్టి తక్కువ శ్రమతో అక్కడ చదువుకున్నారు, తక్కువ వనరులతో చదువుకున్నారు. వాళ్ళకి స్కూళ్ళు వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి. అక్కడి నుంచి ఎక్కువ మంది మెడ్రాస్ వెళ్ళారు, రకరకాల రంగాల్లో స్థిరపడ్డారు, అందుకని విదేశాలు వెళ్ళారు. కాబట్టి మనం సర్ప్లస్ మనీని దీంట్లో చేసుకొని దాంట్లో మన కుటుంబాలను, మన పిల్లల్ని బాగా చదివించాలి. మళ్ళీ అంతేగానే దీనస్థితిలో ఉండద్దు, బలంగా ఉండాలి. అబ్దుల్ కలాం చెప్తాడు, బలవంతుడు చెప్పే మాటకే మన్నిక ఉంటుందనేది. మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, కానీ మన జోలికి వచ్చినప్పుడు మనం ఒక బలంగా, ఒక స్థిరంగా ఉండగలిగినప్పుడే మన గౌరవం ఉంటుంది, మన్నన ఉంటుంది. లేదా మన పిల్లలు కూడా మన మాట వినరు, మన పిల్లలు కూడా మనం చేసే వృత్తిని చేయరు. కాబట్టి అందుకని ఇది లాభదాయకం అనేది చాలా ముఖ్యం. మనం ఒక కోఆపరేటివ్ ఫామ్లో, ఇప్పుడున్నటువంటి కోఆపరేటివ్స్ కాదు, ఎక్కడ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్తో ఉన్న కోఆపరేటివ్స్ కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న యూనిట్స్ ఏర్పడి ఒకరి ప్రోడక్ట్ ఇంకొకరు ఉండి మనం షాప్స్ పెట్టుకొని ఒక వాల్యుయేషన్ చేసుకొని, ఇందాక అనుకున్నామే పత్తిని పండించడమే కాదు, మనం వస్త్రాన్ని తయారు చేసేదాకా, బట్టలు దుస్తులను తయారు చేసేదాకా మనం వెళ్ళాలి. మనలో కొంతమంది మన పిల్లలే వస్తారు, మన పిల్లలు టెక్స్టైల్ ఇంజనీర్స్ అయితే వాళ్ళే వస్తారు, ప్రొడక్ట్స్ నుంచి దాని నుంచి రావాలి. అట్లానే పాలను తయారు చేయడం కాకుండా చాక్లెట్స్ తయారు చేయాలి మనం, అప్పుడు మాత్రమే మనకు మనుగడ ఉంటుంది. అంతేగాని మనం ఒక ఊరికే నేను ఇంత పండించాను, అట్లా చేశాను, అట్లా అంటే మనకి దాని ఎక్స్టెన్షన్ లేదు. మనం అందుకని సస్టైన్ కావాలి. అందుకని ఈ ఆలోచనలు కూడా చేయమని నేను కోరుతున్నాను. నేను చెప్పాను రైతు బిడ్డనే కానీ నేను రైతును కాదు. కాబట్టి నాకు వ్యవసాయ రంగం పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు ఇవి. నాకు చాలా ఒక సహానుభూతి ఉంది. చాలా రైతులు అనేవాడు ఒక త్యాగమే, ప్రతిరోజు త్యాగం చేసేవాడు. ఎందుకంటే ఎండలో ఉండి పగలు అంత చేసి అసలు ఎలాంటి ఆసరా ఇది లేకుండా గిట్టుబాటు కోసం ఎంత దయనీయమైనటువంటి స్థితిలో రైతు జీవిస్తున్నాడో నేను ప్రత్యక్ష సాక్షిని. సో అందుకని మన గ్రామాలు దెబ్బతినిపోతున్నాయి. మన గ్రామాలు ఎప్పుడు మనకి ఇంతవరకు సుభిక్షంగా ఉండేటువంటి గ్రామాలు, ఇదివరకు ఆ వస్తువులన్నీ గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళేవి, ఇప్పుడు పట్టణం నుంచి గ్రామానికి వస్తున్నాయి. ఇప్పుడు పల్లెల్ని మేసి పట్టణాలు బలుస్తున్నాయి. సో ఆ పల్లెల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు చాలా ఉంది. ఆ పల్లెలోనే మన జీవితం ఉంది. గాంధీ చెప్పాడు, భారతదేశంలో ఇప్పుడు 6,66,60,000 గ్రామాలు ఉన్నాయి. మన భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉంది అనేది. మన నిజమైనటువంటి ఆత్మ మన గ్రామాల్లో ఉన్నది. ఆ ఆత్మను మనం కాపాడుకోవటం, ఇది కూడా యునైటెడ్ స్టేట్స్లో ఇండియా కూడా ఒక స్టేట్ అయిపోద్ది. మొన్నే ట్రంప్ చెప్పాడు, కెనడా కూడా ఒక 51వ రాష్ట్రంగా ఉండాలి. మన భారతదేశం కూడా కొన్నాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకుని మన భాషను కూడా మనం విస్మరించేస్తున్నాం. అట్లాంటిది అయిపోతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండి మనం ఒక రోల్ మోడల్గా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నేచురల్ ఫార్మర్స్ అంతా కూడా అద్భుతమైనటువంటి కృషి జరుగుతుంది. మన విజయరామ్ గారు ఎందుకంటే నాకు మంచి స్నేహితుడు 20 years నుంచి, నాకు వారి గురించి మొత్తం తెలుసు. సో నేను కూడా దీన్ని ఎట్లా చేయగలిగితే, అంటే నాకు లిమిటేషన్స్ ఉంటాయి, ఇప్పుడు నేను నేరుగా వృత్తిలో ఉన్నాను కాబట్టి. అట్లానే ఈ క్షేత్రాన్ని చాలాసార్లు వచ్చాను. శివకుమార్ గారు కూడా, శివకుమార్ గారు పిల్లలు కుటుంబం కంటే ఈ క్షేత్రం ఆవులే పిల్లలు, ఈ క్షేత్రమే ఇల్లు, ఇట్లానే ఉంటారు. ఇట్లా చాలామంది మీలో ఇక్కడ స్వామీజీ ఉన్నారు, ఇంకా చాలామంది. ఇందాక సిఐ గారు వచ్చారు, సిఐ కూడా అక్కడ ఇబ్రహీంపట్నంలో వ్యవసాయం చేస్తున్నారట. చాలా మంచి ఇది, అంటే ఆయన వృత్తిపరంగా ఉంటూనే చేస్తున్నారట. సో కాబట్టి మనం చేసే పని పట్ల మనం గర్వంగా ఉండాలి. మనం చేసే పని మంచి పని అనేది నమ్మకంతో చేసి దీన్ని ముందుకు వెళ్ళడానికి మనం చేయాలి. అంతేగాని ఇదేదో కొన్ని డబ్బులు సంపాదించుకొని వృత్తిని వదిలేసేదైతే అది సస్టైనబుల్ కానే కాదు. అన్ని రకాలుగా చేయాలి. మార్కెటింగ్లో కూడా మనం ఎందుకంటే మనకు మించిన బ్రెయిన్ ఎవరికి ఉంటుంది? యాపిల్ స్టీవ్ జాబ్స్కో జుకర్బర్గో వాళ్ళే ఉందండి, వాళ్ళే 4 అక్షరాలు నేర్చుకోగానే అవుతుందా? నేను రోజు వార్తలు రాయగలను, వార్తలు చెప్పగలను. నేను వంట చేయలేను, నా భార్య బ్రహ్మాండంగా వంట చేస్తుంది, నేను వంట చేయలేను. ఎవరి స్కిల్ వాళ్ళదే. కానీ మన స్కిల్ని మనం చేసి ఇవాళ ఒక రైతులంతా శాస్త్రవేత్తలే, రైతులంతా ప్రకృతి రైతులు ఇంకా పెద్ద శాస్త్రవేత్తలు.
ఎంత కష్టపడతారండి? ఇంత కష్టపడే వాళ్ళకి అసలు ఎన్ని రకాల ఏ ఆసరా లేనటువంటి వాడు భారతదేశంలో రైతే. అసంఘటిత కార్మికుల్లాగా జీవిస్తున్నాం. 25 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా ఉంది, అనారోగ్యంతో ఉంది. సో కాబట్టి మనం ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళి పిల్లల్ని బాగా చదివించుకొని పిల్లలు మళ్ళీ వ్యవసాయంలో స్థిరపడే లాంటి రోజులు వస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే చాలామంది ఉదాహరణలు చూస్తున్న అమెరికా నుంచి కూడా తిరిగి వచ్చి ఇక్కడ వ్యవసాయంలో స్థిరపడుతున్నారు, డైరీలు పెడుతున్నారు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. నాకు తెలిసినటువంటి రామకృష్ణారావు గారిని 70 ఎకరాల భూమి కొని కొబ్బరి తోటలు పెంచుతున్నారు రాజమండ్రి దగ్గర. అతను సిస్కో అని ఒక పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు. అట్లా ఆ రోజులు మళ్ళీ తిరిగి వస్తాయనే బలమైనటువంటి నమ్మకంతో నేను ఉన్నాను. కాబట్టి మన వ్యవసాయం అనేది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఒక కార్డియాలజీ, ఒక న్యూరాలజీ, అత్యాధునికమైనటువంటి సైన్స్ ఎంతో మన వ్యవసాయం కూడా అంతే. వ్యవసాయం పెద్ద సైన్సు, వ్యవసాయం పెద్ద కళ, వ్యవసాయం అద్భుతమైనటువంటి రంగం. ఈ రంగంలో ఉన్నందుకు మనందరం గర్వపడాలి. గర్వంగా ఉన్నప్పుడు మాత్రమే దీంట్లో ఉన్నటువంటి ఫలితాలను మనం సాధించగలం. కానీ వ్యవసాయంతో కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు మనం వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఇది అవుతుంది. చాలా దేశాల్లో ఇవన్నీ వర్కౌట్ అని మన దేశంలో కూడా అట్లాంటి రోజులు రావాలని బలంగా కోరుకుంటున్నాను. మనం వ్యవసాయం మీద డిపెండెన్స్ ఎక్కువ ఉంది, అది కొంచెం సంఖ్య తగ్గి వాళ్ళు కొంచెం వ్యవసాయ రిలేటెడ్గా వెళితే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఇంకోటి కూడా చెప్తుంటా, ఇవాళ మన రైతులు, నేను పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని కాబట్టి నాకు తెలుసు, రైతులు ఎవరు ఎలాంటి సహకారం లేకుండా ఒక 50 కిలోల ఎరువుల బస్తా ఒక మహిళ కూడా నెత్తి మీద పెట్టుకుంటుంది. ఇంకొక ఎవరన్నా వేస్తే 100 బస్తాలు మోసే రైతులు నాకు చాలామంది నాకు తెలుసు, చిన్నతనంలో 100 కిలోలు మోసేవాళ్ళు. కానీ వాళ్ళ ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ ఎవరు వస్తే కడం మల్లేశ్వర్ వస్తుంది, లేదా ఇంకే 5 స్టార్ హోటల్లో ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు వస్తున్నారు. ఎందుకు అంటే రైతు మన మెయిన్ స్ట్రీమ్లో భాగస్వామి కాడు. ఇవాళ వేట మీద ఆధారపడి జీవించేవాళ్ళు భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది ఉన్నారు. వేటో లేకపోతే ఒక అడవుల మీద ఆధారపడి జీవించేవాళ్ళు ట్రైబల్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఆర్చరీలో ఎక్కడ ఉండరు, వాళ్ళు ఒక విలువిద్యలో బాణాలు వేసి ఇచ్చేసి దాంట్లో ఉంటారు. ఎవరు ఉంటారంటే అభినవ్ బింద్రా లాంటి ఒక 5 స్టార్ హోటల్స్లో ట్రైనింగ్ పొందిన వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు రావాలి. చాలామంది మనకి తీర ప్రాంతం, మన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 960 కిలోమీటర్ల తీర ప్రాంతం, 972 కిలోమీటర్లు. మన అటు బెంగాల్ నుంచి ఇటు గుజరాత్ వరకు దేశం చుట్టూ సముద్ర జలాలే. 25% జనాభా తీర ప్రాంతాల్లో జీవిస్తుంది మన దేశంలో. కానీ ఈతకు ఎవరు వస్తున్నారంటే ఈతకి హైదరాబాద్లో, ఢిల్లీలో, కోల్కతాలో లేదంటే బాంబేలో ఒక ఫార్మల్ ట్రైనింగ్, ఎక్కడ క్లబ్స్లో ట్రైనింగ్ పొందేవాడు ఈతలో వస్తున్నాడు. మీరు ఎక్కడికైనా పల్లెటూర్లు వెళ్ళి నదుల్లోకి వెళ్తే, ఇప్పుడు నిన్న ఒక వార్త వచ్చింది, కృష్ణానది అటు ఇటు ఈదుతున్నారు కొంతమంది పిల్లలు, పెద్దవాళ్ళు. వాళ్ళు రారు. వాళ్ళు ఎవరు వస్తున్నారంటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వస్తున్నారు. మన దేశంలో ఉన్నటువంటి నిజమైన మానవ వనరులు కనుక మనం వినియోగిస్తే, వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లో తీసుకొస్తే, అప్పుడు మన దేశం నిజమైనటువంటి సౌభాగ్యం అది ఉంది. 143 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో ఇప్పటివరకు వచ్చిన బహుమతులు, నోబెల్ బహుమతులు 10. మన దేశంలో కేవలం 1% పాపులేషన్కి సమానమైనటువంటి ఇజ్రాయెల్కి 120 బహుమతులు వచ్చింది, నోబెల్ బహుమతులు. కారణం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్లో లేం మనం. కాబట్టి మన పాపులేషన్, అందుకని రైతులంతా శాస్త్రవేత్తలే, మనం చేసే ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. త్వరలో న్యూస్ పేపర్స్, మీడియా ఇవన్నీ కూడా మారిపోతుంది. ఇందాక అరుణ్ గారు చెప్పారు, మనమే యూట్యూబులు చేయాలి, మనమే ఇరాన్ని రావాలి. ఆ విప్లవం రావాలి, చదువులు రావాలి. మనం చదువుకు దూరం అవ్వద్దు. మళ్ళీ భూమికి దగ్గర అయిపోయి చదువుకు దూరం కావద్దు. భూమి చదువు ఒకటే, కాబట్టి దాంట్లో రావాలి. సో అందుకని నా ఈ ఆలోచనలు మీతో పంచుకోవాలి. నేను యాక్చువల్గా ఇక్కడ భాగస్వామిగా వద్దాం అనుకున్నాను, మీరు కూడా మాట్లాడండి నా మిత్రులు ఇద్దరు కూడా అడిగితే మాట్లాడాను. నేను ఒక జర్నలిస్ట్గా నాకున్న అభిప్రాయాలు మీతో పంచుకున్నాను. ఏదైనా ఇంకేదైనా ఉంటే కూడా ఐఎమ్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలామంది పెద్దవాళ్ళు, ప్రముఖులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. నాగేశ్వరరావు గారు అద్భుతమైన మానవతా విలువలు ఉన్న వ్యక్తి. ఆయన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటా. ఏ ఒక్క విషయం ఆయన చెప్పలేదు, కానీ ఒక 2-3 విషయాలు చెప్తాను. వాళ్ళకు ఒక పాప చదువుకున్న సమయంలో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు హాల్ దగ్గరికి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక బైక్ మీద వచ్చి ఒక అతను గొలుసులాకి వెళ్ళిపోయారు. అదే మీ పిల్లలైతే ఏం చేస్తారు? ఏడుస్తారు, ఇంటికి వచ్చేస్తారు కొంతమంది కదా. ఆ పాప ఎగ్జామ్ రాసిన తర్వాత నాన్నకు చెప్పింది,
ఇలా గొలిసిపోయింది, బట్టలు చిరిగిపోయినాయి అని కప్పుకొని రాశారు. అంటే మానసికంగా ఎంత దృఢంగా ఉంటే అది జరిగింది. ఇవన్నీ చిన్న అప్పుడు పెంపకాలలోంచే వచ్చినవి. అమ్మకి ఎగ్జామ్ రాసినా చెప్తే అమ్మ కళ్ళు తిరిగిందని చెప్పారు. ఆ పాప అమెరికా వెళ్ళిన తర్వాత మొదటి జీతం తీసుకున్నప్పుడు కేరళ ఫ్లడ్స్ వచ్చినాయి. మొదటి జీతాన్ని కేరళ గవర్నమెంట్కి ఇచ్చి నాన్నకు ఫోన్ చేసిందంట, నా డబ్బులు ఎక్కడికి పంపించానని. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర. నాకు ఒక్కడికి మాత్రమే తెలుసు, ఇది నా అదృష్టం. అలా కోవిడ్ టైంలో ఆయన జీతం, వాళ్ళ అమ్మాయి జీతం, ఈ వలస కార్మికులు రోడ్ల మీద ఎవరైతే వెళ్తున్నారో కాళ్ళకు చెప్పులు కూడా లేవంట పాపం. ఒక ఆయన జేబులో 20 రూపాయలు ఉందంట, ఛత్తీస్గఢ్ వెళ్ళాలి. ఈ రిపోర్టర్స్కి ఈయన డబ్బులు, వీళ్ళ అమ్మాయి డబ్బులు ఇచ్చేసి మీరు ఎవరికి ఎంత అవ్వాలి అంత ఇచ్చేసేయండి అన్నారు. అలాంటి వ్యక్తి ఈయన. అలాగే వాళ్ళ ఊరిలో చదువుకుంటున్న వాళ్ళ 10th క్లాస్ పిల్లలు, ఏ వర్ణం వాళ్ళైనా సరే, వాళ్ళందరినీ, ఇది అంతా 10-15 ఏళ్ల క్రితం మాట, వాళ్ళకి పోషక విలువలతో ఉన్న ఆహారం లేదని మన ఎండు ఫలాలన్నీ కూడా తెప్పించి వాటిని పౌడర్ తయారు చేసి వాళ్ళ పిల్లలకి, ఆ ఊర్లో ఉన్న పిల్లలకి 10th క్లాస్ టైంలో ఆ పాలు అందజేశారు. ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఇవన్నీ మీకు తెలిస్తే మీలో ఆలోచనలు మారుతాయి. మీరందరూ, మనమందరం ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మీరు నేర్చుకున్న ప్రతి విషయాన్ని మాట సాయం చేస్తానే వెళ్ళాలి. ఊరిలో ఆయన అన్నట్టు నెలకు శిబిరం చేద్దాం. అలాగే శివకుమార్ గారు పట్టుకున్న ఈ ఆవులు, గోరక్ష దళ వాళ్ళు పట్టుకున్న ఈ ఆవులు, కాళ్ళు లేవు, కొన్నిట్లకి తోకలు లేవు, అమ్మ చనిపోయింది, తల్లి దూడ బతికింది, కళ్ళు లేవు. అసలు ఎంత గొప్పదంటే ఆ కృష్ణ భగవాన్ చుట్టూ రోజు ప్రదక్షిణ చేస్తే ఒక దూడ, కళ్ళు లేవు. కళ్ళంటే నీళ్ళు వస్తాయి మనకి చూస్తే. ప్రతిరోజు చేస్తే 15 నిమిషాలు. ఎవరు నేర్పారు? ఎవరు చూపించారు? అక్కడ ఒక స్వామివారి కుర్చీ ఉంటుంది, అది దాటుకుని రెండూ చేస్తుంది కదా. అంటే ఆవు లేకపోతే ఏమీ లేదు ఈ భూమి మీద. ఆవు ఉంటే ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం అన్నీ ఉంటాయి. అందుకనే పాలేకర్ గారు చెప్పిన ఈ సిద్ధాంతాన్ని ఇంతవరకు పాలేకర్ గారు మూల సూత్రాన్ని కూడా నేను చెప్పలేదు. ప్రతి ఒక్క రైతు నా కంటికి తెలిసిన వాళ్ళతో మాట్లాడించాను. ఎందుకంటే మీలో ఒక స్ఫూర్తి, ప్రేరణ కోసం మాట్లాడించాను. భోజనం తర్వాత పాలేకర్ గారి యొక్క 4 సిద్ధాంతాల గురించి నేను చెప్తాను. భోజనం చేసేటప్పుడు చెప్పులు లేకుండా భోజనం చేయాలి. మీరు ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళినా, శుభకార్యం వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా చెప్పులు లేకుండానే భోజనం చేయాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. 2, ఇవన్నీ కూడా మన రైతులు పండించినవే, ఒక్క మెతుకు వదలకూడదు. తర్వాత గోవింద నామాలు చెప్పుకొని ప్రసాదం తీసుకోవాలి. ఇక్కడ గానగ నూనెలు పెట్టారు. ఆ నూనెలు ఇక్కడ ఈ క్షేత్రంలో కషాయం వాళ్ళకి వెళ్తున్న 2 ఎద్దులతో ఆ పని తయారు చేసి ఆ 2 ఎద్దులు తీసిన నూనె అదంతా. అలాంటి ఎన్ని జాతులు అంతరించిపోయినాయి ఇన్ని సంవత్సరాల్లో అంటే 360 జాతులు సప్పరించేశారు. ఇప్పుడు కేవలం 30 జాతులు మాత్రమే భారతదేశంలో మిగిలి ఉన్నాయి. పేరు, రూపం, రంగు ఎవరికి తెలియదు. ఉన్న వాటిలైనా కలిపి మనం కాపాడుకోవాలంటే మీరు పాలేకర్ జ్ఞానాన్ని అర్థం చేసుకుని మీరు మీ ఊరికి పాలేకర్ అవ్వాలి.
సమయం ఇచ్చినోడే గొప్పోడు, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టక్కర్లా. పాలేకర్ గారి సిద్ధాంతం ఎంత గొప్పదంటే ఆయన నేర్చుకున్న దాన్ని చిన్న రైతుకి అర్థమయ్యే రీతిలో లక్షల మందికి చేరవేర్చాడు. 43 లక్షల మందికి చేరవేర్చాడు ఈ విషయాన్ని. ఇప్పటి వరకు ఒక మనిషి 43 లక్షల మందికి. ఈ సంఖ్య వినటానికి పెద్దగా ఉంది, కానీ దేశ జనాభాతో పోలిసి చూస్తే 1% కూడా లేదు. ఎంత పని ఉంది ఈ భూమి మీద చూడండి. సమయం తక్కువ ఉంది, పని చాలా ఉంది. అందుకనే మీరు మీ ఇంటి కోసమే ముందు దీంట్లోకి దిగండి. ఎంత డబ్బులు వస్తాయని కాదు, ఎంత ఆరోగ్యం వస్తుందని దిగండి. మీ మనవాళ్ళకి ఈ ఆరోగ్యాన్ని ఇవ్వటానికి వచ్చారని నేను నమ్ముతున్నాను. మీ కొడుకులకి మీ మనవాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చాను. ఎందుకంటే మీ తాతను మీరు చూశారు, ఏనాడు హాస్పిటల్కి వెళ్ళా. మీ తాత అందరినీ పలకరించేవాడు. మా తాత అంతే, మీ తాత అంతే. ఎందుకంటే మంచి అన్నం తిన్నాడు కాబట్టి మంచి మాటలు పలకరింపులు ఉండేవి. ఊరంతా ఒకళ్ళు అయ్యేవాళ్ళు ఇంటికి ఒక సమస్య వచ్చినా. ఇప్పుడు ఇంట్లో సమస్య వచ్చినా ఇల్లంతా ఒకళ్ళు కాట్ల. ఇది ఆహారం ద్వారా జరిగిన నష్టం. అందుకని దీన్ని మీరు త్వరగా అర్థం చేసుకుని క్షేత్రస్థాయిలో చూడాల్సినవి వెళ్ళి చూసిరండి. నేను కొన్ని నెంబర్లు ఇచ్చాను, అలాగే భోజనం తర్వాత మళ్ళీ నెంబర్లు ఇస్తాను. ఆ ఎద్దు నూనె మీరు కొనుక్కుంటే ఒక ఆవుకి గడ్డి వెళుతుంది. ఇలాంటివి ఏదో ఒక వస్తువులు అక్కడున్న 7-8 షాపులు కూడా అందరూ కూడా గోవు నుంచి తయారు చేసిన వస్తువులతో పెట్టారు. వాళ్ళని ఆదరించండి. మళ్ళీ మనం ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా గంటలోనే మొదలవుతుంది. ఈ గంటలో మీరు భోజనాలు పూర్తి చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ నీళ్లు పెట్టాము చూసారా, వాళ్ళు నీళ్లు తాగారా మీరు? ఎలా ఉన్నాయి? ఈ నీళ్లు మీరు ఇంట్లో తయారు చేసుకుంటే ఇది 100% ఆల్కలైన్ వాటర్. ఖచ్చితంగా చెప్తా, ఇది తాగితే గ్యాస్ రాదు, మీకు గ్యాస్ రాదు. దీంట్లో వట్టివేరు, సొంటి, మిరియాలు, జీలకర్ర, వాము ఇవి 100% ఆల్కలైన్. మీరు డబ్బా వాటర్ తాగుతున్నారే, అది 100% యాసిడిక్ వాటర్. ఏ కంపెనీదైనా యాసిడిక్ వాటర్, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి భోజనం అనంతరం మీకు చెప్తాను. ధన్యవాదం. గోవింద గోవింద. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.